హరే కృష్ణ. మన శాస్త్రంలో మాట అంటారండి, వినాశకాలే విపరీత బుద్ధి. అంటే వినాశం దగ్గరకు వచ్చిందంటే ఆ బుద్ధి కూడా అట్లే పనిచేస్తుంది అంటారు. దీనికి ఉదాహరణ చెప్తాను నేను. ఒకసారి దుర్యోధనుడు ఏం చేసిన, దుర్యోధనుడు పాండవుల రాజ్యం తీసుకున్నాడు, అవునా? పాండవులు వాళ్ళ రాజ్యం తిరిగి అడిగింది, నా రాజ్యం నాకు ఇచ్చేసి అని అడిగిండు. దుర్యోధనుడు ఏం చేసిండు, నేను ఇయ్యను పో అన్నాడు. అప్పుడు ఏం చేసిన పాండవులు కృష్ణుని పంపించిండు దూతుల్లాగా. ఇవి చాలా మంచి ప్రాముఖ్యమైన కథ, మీ అందరు తెలిసి ఉంటుంది. అయితే ఒక విషయం చెప్తుంది ఇంట్లో, వినాశకాలే విపరీత బుద్ధి. కృష్ణుడు వచ్చి మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తాడు. వాళ్ళ వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేసి ఎందుకు ఈ అనవసరంగా, నువ్వు చేసిన అవమానాలన్నీ కూడా వాళ్ళు నిన్ను మర్చిపోయేలా చేస్తాను, వదిలే అంటే నేను వదలను అంటాడు. అప్పుడు లాస్ట్కి ఒక మాట అంటాడు కృష్ణుడు, 5 గ్రామాలు ఇవ్వమంటాడు. 5 గ్రామాలు ఇచ్చేయి, నేను చూసుకుంటాను, ఇంతతో ఆపేద్దాం. లేదు నేను సూది కింద వచ్చేంత భూమి కూడా ఇయ్యను అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు, యుద్ధం తప్పదు, ఇది యుద్ధం చేయాల్సింది, నీ కర్మ అంటాడు. అప్పుడు దుర్యోధనుడు ఏమంటాడు తెలుసా, ఇప్పుడు ఇదే వినాశకాల విపరీత బుద్ధి, తెలివి ఎక్కువ అడిగే మాటలు. ఏమంటాడంటే, నేను కొన్ని కండిషన్ల ప్రకారం యుద్ధం చేస్తలేని చేయనంటాడు. ఓ ఇది ఎక్కడన్నా, నువ్వు భూమి ఇస్తలేవు మళ్ళీ కండిషన్లు పెడతావా, ఏం కండిషన్లు అంటాడు. ఇప్పుడు ఏమంటాడంటే, కౌరవుల్లో ఒకరు బతికినా, 100 కౌరవుల్లో ఒకరు బతికినా సరే యుద్ధం నేను గెలిచినట్టే అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏమనుకుంటాడు, ఓరు పిచ్చోడా అంటే అర్థం ఏంటి, అందరు కౌరవులు చావాల్సిందే. ఓకే, రెండో కండిషన్ ఏంటి, పాండవుల్లో ఒకరు చనిపోయినా సరే ఈ యుద్ధం నేను గెలిచినట్టే అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏమనుకుంటాడు, ఓరు పిచ్చోడా, నీ సావు నువ్వు కోరుకుంటున్నావురా, అంటే 5 పాండవులు నేను కాపాడాలి, అదే నువ్వు చెప్పేది, ఓకే అయిపోయింది, ఇంకేమైనా కండిషన్ ఉన్నదా మూర్ఖుడా అంటే ఏమంటాడు తెలుసా, 18 రోజుల్లో ఈ యుద్ధం కాకపోతే 18 రోజు నేను గెలిచినట్టే అంటాడు. దాని అర్థం ఏంటి, 18 రోజుల్లో నువ్వు సాగుపోతున్నావు, అంతే కదా. దీన్నే వినాశకాలే విపరీత బుద్ధి అంటే, నీ వినాశం దగ్గరకు వచ్చినప్పుడు నీ బుద్ధితో నిన్ను నువ్వే చంపుకుంటావు. ఏం జరిగింది లాస్ట్కి, 100 కౌరవులు చనిపోయినరు, 5 పాండవులు బ్రతికినరు, 18వ రోజు యుద్ధం అయిపోయింది, 18వ రోజు దుర్యోధనుడు చచ్చిండు. ఇవన్నీ కూడా కోరుకున్నది ఎవరు, దుర్యోధనుడే. అదేవిధంగా భగవంతుని దగ్గర పోయినప్పుడు మన తెలివి ఉపయోగించవద్దు, భగవంతుడు శాస్త్రం చదవాలి, తను చెప్పిన విషయాలు పాటియాలి. పాండవులు అది చేసిండ్రు, కౌరవులు ఏం చేసిండ్రు, భగవంతుని చెప్పింది పాటియలేదు, సొంత తెలివి ఉపయోగించి ఏం సాధించిండు, లాస్ట్కి సావు సాధించిండ్రు. దానికి శాస్త్రం చదవండి, భగవద్గీత చదవండి, దుర్యోధనుడిలాగా బతకకండి. ఈ బ్రతుకు దుర్యోధనుడు చాలా మంచి మంచి జాగాలో బతికిండు, మంచి ఫ్లాట్లలో ఉన్నాడు, మంచి విల్లాలలో ఉన్నాడు, ఏం లాభం, ఎటువంటి సాగు తెచ్చిండు దుర్యోధనుడు. వద్దు మనకు అలాంటిది. మంచి ధైర్యంతో, మంచి ఆనందంతో, మంచి భక్తితో మనం బ్రతకాలి, భగవంతుని దగ్గర కావాలి, మంచి బుద్ధి పెంచుకోవాలి. వినాశకాలే విపరీత బుద్ధి వద్దు మనకు. హరే కృష్ణ.